నమః. ఓం శాంతి. ప్రేక్షక మహాసేవకు నమః సుమాంచాలి. యోగా సాధన. ప్రియ ఆత్మీయ సోదరులు సోదరీమణులు అందరికీ కూడా తెలియచేసేది ఏమిటంటే, మనకి 4 వేదములలో యోగ సాధన చేయమన్నది. ప్రతి ఒక్కరిని కూడా యోగ సాధన ద్వారా పరమాత్మని స్మృతి చేయమన్నది. అంతేగాని ఇప్పుడు ఉండేటువంటి తంతు ఏదైతే ఉందో భక్తి అనే పేరుతో, ఇది వేదాల్లో ఎక్కడా కూడా లేదు. వేదంలో పరమాత్మని స్మృతితోటి యోగ సాధన చేయమన్నది. దానికి పతంజలి మహర్షుల వారు యోగ దర్శనాలలో అద్భుతమైనటువంటి భాష్యం చేసుకుంటూ వచ్చేసారు. ఇప్పటికి మీకు అసలు పాయింట్కి వచ్చేస్తా, ఇంకా ఎక్కువ చెప్పకుండా. యోగా అనేటప్పటికీ ఒక వృక్షం అయితే 2 బ్రాంచ్, 2 కొమ్మలు. ఒక కొమ్మ శారీరక ఆరోగ్య స్థితిని కుదుర్చుతుంది, ఒక కొమ్మ ఆత్మ యొక్క ఆరోగ్య స్థితిని కుదుర్చుతుంది. యోగాకి వెళ్తున్నాము, యోగా సెంటర్స్కి వెళ్తున్నాము అనే పేరుతోటి అందరూ చాలామంది యోగాలు పెడుతున్నారు, యోగా క్లాసెస్కి వెళ్తున్నారు. ఇది చాలా అద్భుతమైన పరిణామం. యోగాలకు వెళ్ళి యోగా విధానాలలో రకరకాల విధానాలు చెప్పుకుంటూ వస్తున్నారు. సూర్య నమస్కారాలు, ఆసనాలు, రకరకాలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఉన్నవి కదా. ఏరోబ్రిక్స్ అంటారు, ఆబ్రిక్స్, రకరకాల అన్ని ఎక్సర్సైజులు. ఇవన్నీ శరీరారోగ్యానికి, దృఢత్వానికి చక్కగా పనిచేస్తాయి. దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. ఇకపోతే 2వ బ్రాంచ్, 2వ కొమ్మ, అదేమిటి? ఆత్మజ్ఞానము, ఆత్మ ఉన్నతి. ఆత్మ ఉన్నతులకు వచ్చినప్పటికీ ఆత్మను ఆరోగ్యంగా తయారు చేసుకోవాలి. ఆత్మను ఎందుకు ఆరోగ్యంగా తయారు చేసుకోవాలి అంటే, అనేక జన్మల యొక్క సంస్కారాలు ఆత్మను పట్టి బంధించి ఉంచుతాడు. ఆ సంస్కారాలే అవిద్యతతో వికర్మలు చేయడానికి ఆత్మను తీసుకుపోతుంటుంది. ఎందుచేతంటే ఆత్మ అనేక జన్మల సంస్కారం ఈ బాహ్య ప్రకృతి యొక్క సంపదలకి, వైభవాలకి, సుఖాలకి ఆకర్షితం చెంది తన కర్మేంద్రియాల ద్వారా ఈ యొక్క ప్రకృతిని భోగించడానికి అనేక రకాల కర్మలు చేసుకుంటూ చిక్కుబడిపోయి అవి వికర్మల రూపంలో లేదా సుకర్మ రూపంలో బంధించేస్తాయి. ఇలాంటి ఆత్మను శక్తివంతంగా తయారు చేసుకుని వెనకకి తిరగబడాలి అంటే, ఆత్మ ఆరోగ్యంగా తయారు కావడానికి మళ్ళీ ఒక కొమ్మ దీని నుంచి పుడతాది. ఈ యోగాన్ని దాని నుంచి ఒక కొమ్మ ఉద్భవిస్తుంది. ఆ కొమ్మయే జ్ఞానము. అంటే ఆత్మ ఆరోగ్య స్థితిని ప్రాప్తం చేసుకోవడానికి ఏం సాధన చేయాలి? జ్ఞాన సాధన చేయాలి. ఆత్మ యోగ సాధన చేయాలి. యోగ సాధన అంటే ఆ యోగం కాదు, శారీరక ఫిట్నెస్ యోగము కాదు. శారీరక ఫిట్నెస్ యోగము ఆత్మ సాధనకి సహకరిస్తుంది. ఎందుచేత శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, చక్కగా ఈ శరీరం బాగుంటే అన్నీ చేస్తాం కాబట్టి దీనికి సహకరిస్తుంది ఆ యొక్క శారీరక ఫిట్నెస్. కానీ ఆత్మ యొక్క ఉన్నతి గురించి, ఆత్మ ఈ అనేక జన్మల పాపపు కర్మల సంస్కారాలను భస్మం చేసుకోవడానికి ఆత్మ ఏం చేయాలి? జ్ఞాన సాధన. జ్ఞాన సాధనతో అద్భుతమైనటువంటి రహస్యంగా ఉండినటువంటి నిష్కామ కర్మయోగము, దీనిని రాజయోగము అంటారు. ఇంకా దీనికే రకరకాల పేర్లు కూడా వచ్చాయి. బ్రహ్మ విద్య అని, శ్రీ మహావిద్య అని, కొండలని శక్తి జాగరణ అని, క్రియాయోగము. అవతార బాబాజీ వారు దీన్ని మళ్ళీ మేము కూర్పులు చేర్పులు చేసి చాలా సులభీకరణ చేసేసి, సులభతరం చేసేసి తీసుకొచ్చి క్రియాయోగం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు లహరి మహాశైల ద్వారా. ఇవన్నీ దీనికి వస్తాయి. అయితే ఇప్పుడు ఆత్మ ప్రకృతి అనే శరీరం ధరించిన తర్వాత తన సాధనలో 2 ముఖ్యమవుతాయి. ఒకటి జ్ఞాన సాధన,
ఆత్మ ఉన్నతి గురించి నిష్కామ కర్మయోగ సాధన, దీనినే ప్రాణకర్మ అని చెప్తారు. దీనినే కుండలిని శక్తి జాగరణ, క్రియాయోగము, రాజయోగం అన్ని పేర్లు వస్తాయి. ఇప్పుడు మీకు నేను మొదట కొన్ని 7 పోస్టులు పెట్టుకుంటూ వచ్చిన యోగ సాధన గురించి. ఇప్పుడు ఈ నిష్కామ కర్మయోగము, ప్రాణకర్మ, ఈ ప్రాణకర్మ గురించి కొంచెం మీకు వివరణ ఇస్తాను. అయితే ముందు మీకు ఈ ఓంకార సహితం ఎలాగ చెయ్యాలో, ప్రాణకర్మ ఓంకారం చేయడం చెప్పాను మీకు. సాధన చేసేటటువంటి వారికి చేయండి, చాలా మంచిది. లేదా దీని వెనకాల మా లింకులో జాయిన్ అని చెప్పి మీకు ఇస్తున్నాం, ఇన్వైట్ లింక్ ఇస్తున్నాం. అందులో జాయిన్ అయ్యి టెలిగ్రామ్ గ్రూప్లోకి వస్తే, టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు కూడా 4:30 నుంచి 6 గంటల వరకు కూడా ఈ యోగ సాధన, ప్రాణకర్మ యోగ సాధన మేము నేర్పిస్తున్నాము. వచ్చి జాయిన్ అయితే మాతో కలిసి మీరు కూడా నేర్చుకోవచ్చు, చేయవచ్చు. సరే, అసలు విషయానికి వస్తాను. ఈ శరీరంలో ఆధార, స్వాదిష్ట, అనాహత, మణిపూరక, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర, ఇవి గ్రంథులు. ఇవి ఆధ్యాత్మిక భాషలో చక్రాలు అంటారు. చాలామంది దీనిని చిన్నచూపుగా కొంతమంది చూస్తున్నారు. షట్చక్రం అంటే చక్రాధ్యానం అంట, అయోగం అంట, అవి హఠయోగాలంట అని తెలియనటువంటి వారు అవిద్యతతో కూడినటువంటి మాటలు మనకు చెప్పేస్తుంటుంటారు. హఠయోగ ప్రదీపక అనేటువంటి ఒక శాస్త్రం ఉంది. అందులో కొన్ని క్రియలు ఉంటవి. ఆ క్రియని హఠయోగం చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప ఇది హఠయోగం కాదు. తెలియని కారణంగా అన్నిటికీ ఒకటే మాట చెప్పుకుంటూ హఠయోగం చెప్పేసి వస్తున్నారు. కానీ హఠయోగము కాదు. యోగము ద్వారా రోగాలు నయమవుతాయంటే ఒకటి శారీరక ఫిజికల్ ఫిట్నెస్, ఆసనాలతోటి, ఎక్సర్సైజ్ తోటి పోతుంది. అలాగే కాకుండా భగవంతుని పరమాత్మని స్మృతితో యోగాలు పోవడం, ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇందు గురించి మీకు కొంచెం వివరణిస్తాను చూడండి. మనకి ఆధార చక్రము భూతత్వానికి చిహ్నము, స్వాదిష్ట జలతత్వానికి చిహ్నము, మణిపూరక ఇది అగ్నితత్వానికి చిహ్నము, అనాహత వాయుతత్వానికి చిహ్నము, విశుద్ధ శబ్దతత్వానికి చిహ్నం. ఇవన్నీ మీకు ఫోటో పెట్టి చూపించుకుంటూ వచ్చాను కదా. ఇప్పుడు ఆధారం అంటే వెన్నుపూస తీసుకుంటే, వెన్నుపూసలో ఆఖరి భాగము పూస దగ్గర ఏముంటుందంటే ఈ గ్లాండ్ ఉంటుంది. దాన్ని ప్రోస్టేట్ గ్లాండ్ అని అంటారు. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ఒక గ్రంథి అన్నమాట. ఇది గ్రంథి అనగా కందము, అనగా కేంద్ర బిందు, కేంద్ర స్థానము. ఈ కేంద్ర స్థానం అనేటటువంటి వెన్నుపూస ఆకరణ ఉంటుంది కదా, ఇది కానీ సక్రమముగా పనిచేస్తే ఆరోగ్య స్థితి అద్భుతంగా ఉంటుంది. ఇది కానీ సక్రమముగా పని చెయ్యకపోతే దీని ద్వారా ఏ రోగాలు వస్తాయో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. దీన్ని శక్తివంతంగా ఎలాగ మార్చుకోవాలో యోగ సాధనలో మీకు తర్వాత తెలియచేస్తాను. ఇప్పుడు ఈ ఆరోగ్యం, ఈ ఆధార చక్రము సరిగ్గా పని చెయ్యనప్పుడు మనలో ఏ రోగాలు వస్తాయో ఇప్పుడు మీకు అందరికీ పెడుతున్నాను. అందరూ చూడండి, తెలుసుకోండి, యోగ సాధకులుగా మారండి, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. యోగము ద్వారా రోగము నశిస్తాయి అంటే ఈ విధానాన్ని మీరు అభ్యసించాలి. అప్పుడే మీ యోగాల ద్వారా మీ రోగాలు నశిస్తాయి. మీరు యోగము చెయ్యకుండా ఒకటి శారీరక యోగం చెయ్యరు, అలాగని కూర్చొని ఆత్మ అంతర్ముఖంగా చేసే పనులు యోగము ఇది చెయ్యరు. ఒక్క స్మృతి చేసుకుంటూ అంటే మీకు రోగాలు ఎలా పోతాయి? లేనిపోయిన రోగాలు వచ్చి కూర్చుంటాయి. ఎందుచేత ఇంటెస్టైన్స్ ఏమీ కూడా మీకు అందులో పని చేయవు. అక్కడ పని చేయని కారణంగా బ్లాక్స్ ఏర్పడిపోతాయి. షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, రకరకాల రుగ్మతలు వచ్చి కూర్చుంటాయి. సరే, ఇప్పుడు మీకు చూపిస్తాను. మూలాధార చక్రం. చక్రం అంటే శరీరాన్ని కోసి చూస్తే చక్రం కనబడదు, అది ఒక గ్రంథి. ఈ గ్రంథి జంక్షన్ బాక్స్ అనుకోవచ్చు, ఖండం అనుకోవచ్చు. నాడీమండల వ్యవస్థ ఈ గ్రంథి రక్త ప్రసరణ ఉన్న ప్రాంతాలకు అక్కడ చేరుకుంటూ వెళుతూ ఉంటుంది. ఈ గ్రంథిని బాగు చేసుకోవాలి యోగ సాధనలో. అంటే బాగు చేసుకోవడం అంటే సక్రమముగా దీనిని పనిచేసే విధానంతో దీన్ని పని చేయించాలి. అలా పని చేయిస్తేనే ఈ చక్రం ద్వారా ఆ జంక్షన్ బాక్స్ నుంచి రక్త ప్రసరణ అన్ని చోట్లకు చేరి చక్కగా ఆరోగ్యం బాగుంటుంది. ఇది కానీ పని చేయకపోతే
ఆయా చుట్టూ దీన్ని కనెక్ట్ అయి ఉండినటువంటి ఈ మిగతా ఏవైతే భాగాలు ఉంటావో వాటికి రక్త ప్రసరణ వెళ్ళని కారణంగా అవి చచ్చిపోవడం ప్రారంభిస్తాయి. తద్వారా రోగాలు పెరిగిపోతుంటుంటాయి. అప్పుడు దాన్ని బాగు చేసుకుంటే, అంటే ఈ చక్రాన్ని, అంటే ఈ గ్లాండ్ని బాగు చేసుకుంటే, గ్రంథిని మళ్ళీ రక్త ప్రసరణ అన్ని చోట్లకు వెళ్ళిపోతుంటుంది. అప్పుడు ఆ శరీరారోగ్యం స్థిరంగా ఉంటుంది. దీనికి ఏమంటారంటే పెర్లవిక్ ప్లెక్సస్, ప్రోస్టేటిక్ గ్లాండు. ఆధార చక్రానికి పేరేంటి? సైన్స్ పరిభాషలో ప్రోస్టేటిక్ గ్లాండ్. అంటే ఇది మూలాధారం, ఆశ్రయించేది ఈ నాడీ కేంద్రం. ఇది దేనికి చిహ్నము? ఈ కేంద్రము అంటే ఆలోచిస్తే మనకి పంచతత్వాలతో శరీరం తయారైంది మీకు అందరికీ తెలిసిందే. పంచతత్వాలలో కఠినంగా ఉండినటువంటిది ఏమిటి అంటే భూతత్వము. భూతత్వము దృశ్య పదార్థంగా చాలా కఠినంగా ఉంటుంది. అలాగే శరీరం దగ్గర తీసుకుని వస్తే ఈ శరీరంలో ఈ పంచతత్వాలు కూడా సూక్ష్మంగా ఉంటాయి. ఈ సూక్ష్మంగా ఉండినటువంటి దానిలోనూ ఈ భూతత్వానికి సంబంధించింది ఏమిటి అంటే ఈ ఆధార చక్రమే. ఈ ఆధార చక్రములో కఠినంగా ఉండినటువంటిది ఏమిటంటే నేను, నాది అనే అహంకారానికి చిహ్నం ఇది. ఎలాగైతే భూమి కఠినంగా ఉంటుందో ప్రతి జీవుడు కూడా శరీరం ధరించిన తర్వాత వాడి యొక్క సంస్కారం నేను, నాది అనేటువంటిది అంత కఠినంగా ఉంటుందన్నమాట. ఇది అహంకారానికి చిహ్నం. కాబట్టి చాలామంది నేను అనేటువంటిది మర్చిపోవాలి, నేను అంటే ఆత్మ, నాది అంటే శరీరం అని అంటుంటారు కదా. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ అహంకారం వదలదు. నిజమే, నేనంటే ఆత్మ, నాదంటే శరీరము, కానీ వదలబెట్టదు, బంధించి కూర్చుంది. మరి దీన్ని జయించాలి అంటే ఏం చేయాలి? చెప్తుంటారు ప్రకృతి జీత్ జగత్ జీత్ అంటూ ఉంటారు. ప్రకృతి అంటే ఏమిటి? ఈ పంచతత్వాల్లో భూమి కూడా ఇది ప్రకృతి సంబంధితమైనటువంటిది. మరి మీరు భూమిని జయించగలరా? జయించండి. ఎక్కడ జయించలేరు భూమిని మీరు. ఇదే భూమి మీ శరీరంలో సూక్ష్మ రూపంలో ఈ యొక్క కేంద్రం దగ్గర ఉంటుంది, దాని స్థానం అది. అందుకే దీన్ని మూలాధారం అని అన్నారు, ఆధారం అన్నమాట. ఆధారానికి ఇది అక్కడ శరీరానికి ఆధారం అక్కడ కనబడుతుంది తత్వానికి, కాబట్టి దీనికి మూలాధారం. ఇందులో స్వభావం ఏమిటి? అహంకారం. ఈ అహంకారాన్ని మీరు జయిస్తే భూతత్వాన్ని జయించినట్టు. అహంకారాన్ని మీరు జయించలేకపోతే మీరు ఎప్పటికీ జయించలేరు భూమిని. అంటే ఇక్కడ మీరు త్యాగం చేసేయాలి. నాది, అహంకారము, నేను అనేది మీరు త్యాగం చేసేసేయండి. ఈ త్యాగం చేస్తే మీరు భూతత్వాన్ని జయించినట్టు. లేని పక్షంలో మీరు బందీ కూర్చుంటారు. ఇక్కడ మీకు పాయింట్స్ వైజ్గా ఇస్తున్నాను, చూడండి. ఒకటి, ఇది మలద్వారానికి పైన ఉంటుంది, భూతత్వానికి గుర్తు. మరి దీనికి ఈ తత్వం తాలూకా లక్షణం ఏంటి? వాసన ఏమిటి అంటే లక్షణం వాసన. వాసన అంటే ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. భూమి నుంచి ఉత్పత్తి అయినటువంటి సమస్త పదార్థాల నుంచి ఈ వాసన వచ్చేస్తుంది. కాబట్టి ఇది తత్వం తాలూకా లక్షణం ఏంటి? వాసన. మరి ఈ తత్వానికి సంబంధించినటువంటి గుర్తు ఏమిటి? జ్ఞానేంద్రియం ఏమిటి అంటే నాసిక. నాసిక జ్ఞానేంద్రియం. మరి కర్మేంద్రియం ఏమిటి? మలద్వారము అంటే గృతస్థానము. కర్మేంద్రియము గృతస్థానమైంది, జ్ఞానేంద్రియము నాసిక అయ్యింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది యోగ విద్య. ఇక మీకు సబ్జెక్ట్ దొరకడం కష్టం. ఇక్కడ అందరికీ తెలియాలి, ప్రతి ఒక్కరు కూడా యోగ సాధకులుగా మారాలి అని ఇవి ముందు తీసుకొచ్చి చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నేర్చుకోండి, తెలుసుకోండి. జ్ఞానేంద్రియము, భూతత్వానికి జ్ఞానేంద్రియము శరీరములో నాసిక, భూతత్వానికి కర్మేంద్రియము గుదస్థానము. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ తత్వం దీని స్వభావం ఏమిటి? భూతత్వం అంటే ఈ గ్లాండ్ తాలూకా స్వభావం ఏమిటంట? ఎలాగుంటుంది? తనని తాను రక్షించుకునే స్వభావము దీనికి. ఆత్మ శరీరంలోకి వచ్చింది. శరీరంలోకి వచ్చిన తర్వాత మొన్న ఎవరో కానీ ఒకరు చెప్పుకుంటూ వచ్చారండి, ఆత్మలోనే వికారీ గుణాలు ఉంటాయి, ఆత్మలోనే మంచి గుణాలు ఉంటాయని. ఇది అవిద్యతతో చెప్పినటువంటి మాటలు. ఆత్మలో వికారీ గుణాలు ఉండవు. వికారీ గుణములు ప్రకృతి సంబంధితమైనటువంటివి, సత్వ రజస్తమ గుణములు. ఈ సత్వరజస్తమ గుణములన్నీ కూడా
ప్రకృతివి కాబట్టి శరీరం ధరించిన తర్వాత అంటే ప్రకృతిలోనికి ఆత్మ వచ్చింది. శరీరం అనగా ప్రకృతిలో ఉండే గుణాలు ఇక్కడ ఆత్మ ఏం చేస్తుంది, ఆ గుణాలతో ఈ బాహ్య ప్రకృతిలో కర్మ చేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు అవి సంస్కారాలుగా రికార్డ్ అయిపోతుంటుంటాయి. అది కానీ సహజంగా ఆత్మ స్వతః సిద్ధంగా దివ్య గుణాలతో ఉండినటువంటి ఆత్మ. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఇక్కడ ఈ తత్వం తాలూకా లక్షణము ఏంటి, స్వభావం ఏమిటంటే తనని తాను రక్షించుకునే స్వభావము. అర్థమైంది కదా? అలాగనే ఇది వీళ్ళు ఎలాగుంటారు, వీళ్ళు అంటే ఈ తత్వంలో ఉండినటువంటి వాళ్ళు ఈ తత్వానికి సంబంధించి కొంచెం ఏదైనా ఇది అటు ఇటుగా ఉందనుకోండి, అప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు భయంతో క్రూరమైన ఆక్రమణముగా మనస్తత్వం యొక్క లక్షణం కలిగి ఉంటుంది. ఇది ఈ తత్వం తాలూకా లక్షణము, తత్వం తాలూకా స్వభావము అంటే భూతత్వం తాలూకా స్వభావం. మీకు వీటి విధానాలు చెప్తున్నాను. భూతత్వము యొక్క స్వభావము, తనని తాను రక్షించుకునే స్వభావము, దీని యొక్క లక్షణము భయంతో క్రూరమైన ఆక్రమణ మృగ మనస్తత్వం కలిగి ఉంటారన్నమాట వీళ్ళు లక్షణం. అలాగనే వీళ్ళు స్వార్థపూరితంగా మూర్ఖత్వంతో ఎదిరించడము, ఆటవిక మనస్తత్వము, అహంకారము వీటితో ఇవన్నీ దీనిలో ఉత్పత్తి అవుతుంటుంటవి. ఇప్పుడు పంచదార ఒక పదార్థం తిన్నారని, కలకండ ఉందండి, కలకండ అలాగే ఉంది, మీరు అలాగే ఉన్నారు, ఏమీ సంబంధం లేదు. అది ఎలాగుందో మీకు తెలియదు. కానీ దానిలోనికి వెళ్ళారు అనుకోండి, అంటే అది మీ లోపలికి వచ్చింది అనుకోండి, అది దాని టేస్ట్ మీకు అనుభవైపోతే అవ్వా అబ్బా చాలా బాగుందండి అంటారు. అలాగున ఈ భూతత్వం తాలూకా లక్షణాలు ఇవి మీలో ఉన్నవి, అంటే శరీరంలో ఉన్నవి ఆత్మస్వరూపమైనటువంటి మీరు దాన్ని టచ్ చేస్తే వెంటనే మీ లోపలికి ప్రవేశించేసి ఆ లక్షణాల స్వరూపంగా మీరు బయటికి కర్మం చేయడం ప్రారంభిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అయితే ఇవి ఈ దీనిలో ఉండేటువంటి విధానాలు ఏమిటి? స్వార్థము, మూర్ఖత్వము, ఎదిరించడము, ఆటవిక మనస్తత్వము, అహంకారము, నేను నాది అనేటటువంటిది, క్రూరమైన ఆక్రమణ మృగ మనస్తత్వము, ఇవన్నీ దీంట్లో ఉంటామండి. ఇది బాక్స్ అనుకుందాం. ఇప్పటికే సమయము ఎక్కువైంది కదా, ఇక్కడితో ఆప్ చేద్దాము. దీనికి కంటిన్యూషన్గా రెండో భాగం వస్తుంది. అందులో చూద్దరు కానీ నా ప్రియ ఆత్మీయ సోదరులు, అంతా మీ లోపటే ఉందండి. అంతర్ముఖం అమరం రావాలి. అంతర్ముఖం అయితేనే లోపల ఇన్నర్ కాన్షియస్ ఆత్మిక శక్తులు ఇవన్నీ మేల్కొంటాయి. బాహ్యముఖత వెతకడమే తిరగడమే అలసిపోతాం. కాబట్టి లోపలికి వెళదాం. దానికి ఒక్కటే మార్గము, యోగ మార్గము. సరే, ఇక్కడ దాన్ని డ్రాప్ చేద్దాము. రేపు అదే దీని కంటిన్యూషన్ రెండో భాగం మీకు వస్తుంది. అందులో చూద్దరు కానీ ఆఖరి వరకు చూస్తుండండి, మీకు చక్కటి అవగాహన వస్తుంది. అర్థం చేసుకోండి. నమః శివాయ.